ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగాన్ని, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి పరిరక్షణ కలిగించిన రోజు, మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజు కూడా ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు సుదీర్ఘంగా ఆలోచించి రాసినటువంటి రాజ్యాంగం. అది కూడా ప్రపంచంలోనే ఒక లిఖిత రాజ్యాంగంగా ఈ రోజు మనం చూస్తే ఇది అమలు చేసి 75 సంవత్సరాలైనా ఎన్నో సవాళ్లు వచ్చినా ఆ సవాళ్లన్నీ అధిగమించి దేశ భవిష్యత్తుని, అదే మాదిరిగా భారతదేశ సమైక్యతను కాపాడుకుంటూ ముందుకు పోగలిగాం. డాక్టర్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 2015 నుంచి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటూ ముందుకు పోవాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించడం. మనం రాజ్యాంగాన్ని సమర్పించిన రోజు ఈ రోజైనా మనం అందరం కూడా జనవరి 26 నుంచి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్న దినోత్సవంగా మనం ముందుకు పోతూ వచ్చాం. అయితే ఈ రోజు మనం దీన్ని ఒక 2 అకేషన్ లో గుర్తు చేసుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మొన్నటి వరకు జనవరి 26 రిపబ్లిక్ డే మాత్రం జరుపుకున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కూడా మనం జరుపుకోవాలని నిర్ణయించడం అనేది చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని ఇప్పుడు మనం అందరం కూడా మన మైండ్ ని కంట్రోల్ చేయాలన్నా, కండిషన్ చేయాలన్నా ఏ రిలీజన్ సంబంధించి ఆ రిలీజన్ రిమైండర్ కింద చేసుకుంటూ వస్తున్నాం. హిందువులు చూస్తే దేవాలయాలు పోతారు, భగవద్గీతను ప్రాక్టీస్ చేస్తారు. క్రిస్టియన్స్ చూస్తే చర్చిలకు పోతారు, అక్కడి నుంచి ఏదైతే బైబిల్ ఉందో బైబిల్ చేస్తారు. ముస్లింస్ చూస్తే ఎక్కడ మసీదుకి వెళ్లి ప్రతి వారం కూడా మసీదుకి వెళ్లి అదే సమయంలో ఖురాన్ ని ప్రాక్టీస్ చేస్తా ఉంటారు. అలాంటిదాన్ని మనం కూడా ఆలోచించాల్సింది. భారత రాజ్యాంగం అన్ని మతాలకు, అన్ని ప్రాంతాలకు, అందరికి కూడా ఒక పవిత్రమైన గ్రంథం ఇది. ఆ స్ఫూర్తిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది.